హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మీకు మన నెల్లూరులో ఉన్నటువంటి డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఏరియాల్లో ఒకటైన మన ఇస్కాన్ సిటీ దగ్గర అయితే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మేము ముందుకు వచ్చామండి. అండ్ ఛానల్కి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఉండి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, ఇది త్రిబుల్ బెడ్రూమ్ అండి అపార్ట్మెంటు. హాల్స్ అయితే చాలా విశాలంగా అయితే ఉన్నాయి అండ్ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. వెంటిలేషన్ అనేది మెయిన్ అనేది మన ఒక హౌస్ని కానీ ఒక అపార్ట్మెంట్ కానీ తీసుకునేటప్పుడు మనం చూడాల్సింది వెంటిలేషన్ అండి. ఆ వెంటిలేషన్ అయితే దీనికి చాలా మంచిగా అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది మీరు చూస్తున్నారండి, ఇది కిచెన్ రూము. అన్నీ వీళ్ళు వాడిన ట్యాప్స్ కానీ డోర్స్ కానీ అన్నీ అయితే కంపెనీ అయితే వాడున్నారండి. ఇది పూజ గది. అండ్ అపార్ట్మెంట్ గురించి వచ్చినట్లయితే ఇది వచ్చి త్రిబుల్ బెడ్రూమ్ అండి. మూడు బెడ్రూమ్స్ ఉంటాయి, అదేవిధంగా 3 బాత్రూమ్స్ ఉంటాయండి. దీని యొక్క స్క్వేర్ ఫీట్ కానీ చూసుకున్నట్లయితే 1510 స్క్వేర్ ఫీట్లు అండి. అండ్ ఇది ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. దీని స్క్వేర్ ఫీట్ వచ్చి 4500 రూపీస్ అండి ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చి. దీనికి యూడిఎస్ వచ్చి 6 అంకణాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో కానీ వచ్చి నిలబడితే గాలి అనేది చాలా ఫ్రెష్ ఎయిర్ అండి, చాలా చల్లగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా చుట్టూ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో. ఇది అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. చూడండి, మన అపార్ట్మెంట్కి ఎక్కడో బ్యాక్ సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి దూరంగా. దాంతో పోల్చినప్పుడు మంది చాలా దగ్గరగా ఉంటుంది. మన ఇస్కాన్ సిటీ నుంచి నియర్లీ మంది అయితే స్ట్రైట్గా చూసుకున్నట్లయితే 200 మీటర్స్ లోపలే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక హాలు అండ్ డైనింగ్ హాల్ అనేది ఉంది. ఇక్కడ మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు కనిపించాయి కదండి. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. బెడ్రూమ్స్ అయితే కూడా చాలా పెద్దవి అయితే ఇచ్చున్నారండి, చాలా విశాలంగా ఉన్నాయి అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ టైల్స్ కూడా వీళ్ళు కొంచెం మీడియం సైజ్ అయితే వాడటం జరిగింది. బాత్రూమ్ చూడండి, బాత్రూంలో కూడా అన్ని ఎక్విప్మెంట్స్ అంటే అన్ని కంపెనీ అయితే వాడటం జరిగింది. టైల్స్ కూడా అప్ టు టాప్ వరకు వేయడం జరిగింది, అంటే మన సోప్ మార్కులు కానీ అవన్నీ పడకుండాను. అండ్ వెంటిలేషన్ చూడండి, విండోస్ కూడా చాలా పెద్ద ఇవ్వడం జరిగిందండి. ఈ విండో చూసినట్లయితే మనం ఫ్రంట్ సైడ్ అండ్ ముందు 30 ఫీట్ రోడ్ రావడం వల్ల ఈ విండో నుంచి ఎయిర్ అయితే చాలా ఫ్రెష్గా అయితే వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ విండో అబ్జర్వ్ చేయండి, పక్కన మందే ఇంకో ఫ్లాట్ ఉందండి, కానీ దానికి మన విండోస్కి అయితే గ్యాప్ ఇవ్వడం అనేది జరిగింది, అంటే వెంటిలేషన్ కోసము. ఇది అపార్ట్మెంట్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి బాల్కనీ అనేది వస్తుందండి. ఈ బాల్కనీలోంచి మొత్తం మన నెల్లూరు సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ మూల క్రాస్గా చూసుకున్నట్లయితే మనకి టెంపుల్ అనేది ఉంది, మన ఇస్కాన్ టెంపుల్ ఉంది కదండి, అదైతే మనకి ఉంటుందండి. అక్కడ మంచి డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఏరియా అని ఎందుకన్నానంటే ఇక్కడ వాతావరణం అనేది అలా ఉంటుందండి. మనం సారీ అండి, ఇక్కడ మనం వీడియో తీసేటప్పుడు ఇంకా ఇక్కడ లైట్స్ ఫిక్స్ చేయకపోవడం వల్ల మనకి వీడియో అనేది కొంచెం క్లారిటీ అనేది కొంచెం తగ్గుంది. కానీ మీరు డైరెక్ట్గా వచ్చారంటే మీకు ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుందండి. బాత్రూమ్స్ ఎలా ఉన్నాయంటే ఒక లగ్జరీ హోటల్లో ఎట్లా ఉంటాయో అలా అయితే ఉన్నాయి డీసెంట్గాను. ఇక్కడ ప్రతి బాత్రూంలో అయితే వాష్ బేసిన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అండ్ ఫ్లష్ అయితే దీనిలో అయితే వాల్లోనే ఇచ్చున్నారండి. ఇకపోతే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే 3rd బాత్రూమ్ని కామన్ బాత్రూమ్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి,
చాలా ప్లెజెంట్గా ఉందండి. మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తము లోపలికి వస్తేనే చాలా ప్లెజెంట్ వాతావరణంతో అయితే ఉంటుంది. ఇది 3rd బెడ్రూమ్ అండి. ఇంకెందుకంటే ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.